ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం బీసీ హాస్టల్ సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాల రేషన్ బియ్యంను తహసీల్దార్ శ్రీనివాసరావు, సివిల్ సప్లై అధికారులు కిరణ్ పట్టుకున్నారు. రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న రేచర్ల సైదులు అనే వ్యక్తిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి రేషన్ డీలర్కు పట్టుకున్న బియ్యాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు కావు సార్, ఓల్డ్ సార్, ఇప్పుడు కావు అసలు. ఐదు పైసలకి అని చెప్పేసి పక్కన పెట్టారు సార్. అవి ముద్దులు సార్, అవి లేదండి, ఇవి ముద్దులు సార్. ఇవి చూడండి, వీడియో సార్, ఇవి చూడండి సార్, ముద్దులు ఇప్పుడు కావు సార్. ఇవి ఎప్పుడో ఉంచుకున్నాం దోశలకి కావాలి నాకు విషయం సార్. ఇవి అది కూడా తినేసే సార్, మొత్తం తినేసే సార్. ఏమో ఒకటి ఉంచకుండా ఎక్కడ అనేది చూసుకుంటూ ఉంటుంది సార్. మొత్తం తినేటి సార్. ఇవి నేను అనేది ఎట్లా అంటే నాకు కొద్దిగా షుగర్ ఉంటుంది సార్. దానివల్ల